ఫ్యూచర్ సిటీ కట్టేస్తామని కాంగ్రెస్ చెప్తుంటే బరాబర్ రద్దు చేస్తామంటోంది బీఆర్ఎస్. సీఎం రేవంత్ 2.5 ఏళ్ల పాలన డిజాస్టర్ అన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో రేవంత్ను కొడంగల్లోనే ఓడిస్తా ఉన్నారు. 2027లో పాదయాత్ర చేస్తా అన్నారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. పాజిటివ్ వైబ్రేషన్స్తో కాకుండా మేము ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్తో ఉంటే ఇది నెగిటివ్ అవుతుంది అని పగట కళల కనేవాళ్ళని కలనే. ఫార్మాసిటీ నిర్మిస్తామన్న నిబంధనతోనే రైతుల భూములు తీసుకున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్కడ ఫార్మాసిటీ తప్ప ఇంకే సిటీకి తావులేదన్నారు. ఫ్యూచర్ సిటీ అని కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామన్నారు. బ్రదర్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. అది ఫ్యూచర్ సిటీ లేదు, గడిది గుడ్డు లేదు, అక్కడ ఏం లేదు. ఇట్ వాస్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ టు వాట్? కండిషనల్ టు సెట్టింగ్ అప్ ఫార్మా పార్క్, ఫార్మా యూనిట్స్. రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు కేటీఆర్. 2028లో కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డిని ఓడిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిజంగా రేవంత్ రెడ్డికి ఆ ధైర్యం ఉంటే ఇప్పుడు రాజీనామా చేసి రమ్మను. 2034 కాదు, 2, 3, 4 సీట్స్ కూడా రావు. రాష్ట్రంలో ఓడిపోయే మొట్టమొదటి సీటు కొడంగల్. గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డిని ఇదివరకు కూడా ఓడించాం 2018లో, మళ్ళీ 2029లో ఓడిస్తాం. 2034 కాదు కదా, 28 తర్వాత ఒక్కరోజు కూడా వాళ్ళ అధికారంలో ఉండరు. ఇది చూడండి మీరు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటేనన్న కేటీఆర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు బీజేపీ నేతలు. బీజేపీ ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్తో కలిసి ఉంది కదా, కొత్తగా మాతో కలిసేది ఉంది. చూడండి, ఇక్కడ నడుస్తుంది జోడీ ప్రభుత్వం కదా. చూడండి, మొన్న కేంద్ర మంత్రి గారి కుమారుడు పాక్సో నిందితుడిగా ఉంటే 9 రోజులు ఎవరు కాపాడారండి ఆయన? రేవంత్ రెడ్డి కదా. ప్రజల్ని మిస్గైడ్ చేసేందుకు భయపడుతూ మీరు ఈ సంబంధాలను అంటగడుతూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇవన్నీ ఒకటే తాను ముక్కలు. ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన కమెంట్స్ ని ఖండించారు కాంగ్రెస్ నేతలు. ఫ్యూచర్ అనేది ఒక పార్టీకి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అన్ని నియోజకవర్గాల్లో పోయి రాయ ముచ్చట్లు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఎందుకంటే నీకు ఫ్యూచర్ ఉందో లేదో, లేదంటే కమలం గులాబీ పువ్వు రెండు కలిసే ఉన్నాయనేది చరిత్ర నుంచి వస్తున్న వాస్తవం కదా. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ కలలు కనడం మానేయాలన్నారు కాంగ్రెస్ నేతలు.